ఈ దినాన జీవమును గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. జీవమును గురించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం. యేసు ప్రభువారు అన్న మాటని నేను ప్రామాణికంగా తీసుకొని మీకు చెప్తున్నాను. యేసయ్య అన్నాడు, నేనే జీవం. పిల్లలు గమనించండి, ప్రత్యేకంగా వచ్చి యేసు ప్రభువారు నేనే జీవం అని చెప్పటం, దాన్ని ఎలా మనం తీసుకోవాలి? జీవం లేదా? జీవం ఈ లోకంలో యేసు ప్రభువారు రాకముందు జీవం లేదా? యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆయన నేనే జీవం అని చెప్పాల్సిన అవసరం వచ్చింది. అందరిలాంటి వాడే కదా యేసు ప్రభువారు, అందరిలాంటి మనుషుడే కదా, శరీరంతో వచ్చినటువంటి వాడే కదా, ఒక తల్లి గర్భమున పుట్టినటువంటి మనుషుడే కదా. అందరికీ, సర్వ సమాజానికి, ఈ లోకానికి నేనే జీవం అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు చెప్పాడంటారు? ప్రత్యేకంగా చెప్తున్నాడు, నేనే జీవము. అంతకు మునుపు జీవం లేదా? మనుషులు బ్రతికిలేరా? అందరూ జీవిస్తున్నారు, అందరూ బ్రతికే ఉన్నారు, అందరూ మాట్లాడుతున్నారు, చూస్తున్నారు, అందరూ నడుస్తూ ఉన్నారు, అందరూ జీవిస్తున్నారు, అందరూ పుడుతూ ఉన్నారు. మనుషుల్లో జీవం లేదా? ఆయన సజీవుడిగా ఉన్నటువంటి రోజుల్లో పెద్ద పెద్ద ప్రభుత్వాలు చేసేవాళ్ళు లేరా? చక్రవర్తులు లేరా? అధికారులు లేరా? వారు జీవించడం లేదా? మేమే గొప్పవారు అని చెప్పుకున్నటువంటి చక్రవర్తులు ఆ రోజుల్లో లేరా? అందరూ ఉన్నారు కదా. ఎవరు కూడా నేనే జీవమునని చెప్పినటువంటి వారు ఎవరు ఈ లోకంలో లేరు, లేరు. అయితే అయి ఉండొచ్చు గొప్పవాళ్ళు, మేధావులు, రాజులు, చక్రవర్తులు అయి ఉండొచ్చు, మేధావులు గొప్పవారు అయి ఉండొచ్చు, ధనికులు అయి ఉండొచ్చు. ఎంత చక్కగా పుట్టినా, ఎంత అందంగా ఉన్నా, ఎంత గొప్ప హోదాలో స్థితిలో ఉన్నా జీవిస్తుండొచ్చు, బ్రతుకుచుండొచ్చు, బాగుండొచ్చు, అన్ని విధాల. పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, దేశాన్ని పరిపాలించే వాళ్ళు అయి ఉండొచ్చు, ఒక గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు అయి ఉండొచ్చు. కానీ ప్రత్యేకంగా నేనే జీవమును అని చెప్పినటువంటి, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి రాజులో చేరలేడని ఎవరు చెప్పలేదు, చెప్పే సాహసం ఎవరు చేయలేదు. ఒక యేసు క్రీస్తు ప్రభుల వారే నేనే జీవమును అని చెప్పుకొచ్చాడు. ఎందుకు చెప్పాడంటే, ఈ లోకంలో ఉన్నటువంటి జీవము, ఈ లోకంలో ఉన్న జీవము ఆయన పెట్టిందే. ఈ లోకంలో ఉన్న జీవం అంతా కూడా ఆయన సృష్టించినటువంటి సృష్టి, ఆయన క్రియేట్ చేసినటువంటి క్రియేషన్. ఇది సృష్టి, ఆయన సృష్టించుకున్నది. ఆయన ఇచ్చినటువంటి జీవమే ఈ లోకంలో, ఈ సృష్టిలో ఉంది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి భూమి నుండి మనకి మొక్కలు వస్తున్నాయి, మొక్కలు పుడుతున్నాయి, చెట్లు పుడుతున్నాయి, మొక్కలు, పెద్ద పెద్ద మ్రాణులు, అనేక జాతులు కలిగినటువంటి చెట్లు, మొక్కలు చూస్తున్నాం కదా. పూల మొక్కలు చూస్తున్నాము, కాయగూర మొక్కలు చూస్తున్నాము, మనము తినేటువంటి ఆహార పదార్థాలు అంటే ఫ్రూట్స్, ఫలములు, మంచి ఫలములు ఇచ్చేటువంటి చెట్లను మనం చూస్తున్నాం, ధాన్యం ఇచ్చేటువంటి వాటిని కూడా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద ఈ వృక్ష సంపద, వృక్ష జాతిని మనం చూస్తే జీవమున్న వాటిలో కూడా ఉందా లేదా? అది ఎవరు పెట్టారు? ఇప్పుడు చెప్పండి. భూమిలో ఉన్నటువంటి, భూమి నుండి పుడుతున్నటువంటి ప్రతి చెట్టులో జీవాన్ని దేవుడు ఎందుకు ఉంచాడంటే, మనుష్యుడు ఆ చెట్ల ఫలములను భుజించి బ్రతకడానికి, జీవించడానికి ఈ చెట్లను దేవుడు పుట్టించి వాటిలో జీవాన్ని పెట్టాడు. నమ్మిన వారు చెప్పడం కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఇది వాస్తవం, నమ్మకం, ఇది వాస్తవం. ఆదాముని అవ్వని దేవుడు కలుగచేసి వాళ్ళకి దేవుడు చెప్పిందంటే, ప్రతి చెట్టు ఫలమును మీరు తినండి నిరభ్యంతరంగా అన్నాడు. తిన్నాడా లేదా? పచ్చని ప్రతి ఆకుకూర మీకు ఆహారం అని చెప్పాడా లేదా?
చెప్పాడు లేదా? ఆకు ఎండినా దానిలో ఉన్నటువంటి ఆరోగ్యం ఏమంటారు, దాంట్లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి కదా, ప్రోటీన్స్ ఉంటాయి కదా, అవి ఒకవేళ అవి ఎండిపోయినా కూడా వాటిలో ఖచ్చితంగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అవి బ్రతికున్నా కూడా ఉంటాయి. అంటే వాటికి దేవుడు జీవాన్ని ఇచ్చాడు. అవి భూ సంబంధమైనటువంటి జీవంతో అవి దేవుడిచ్చిన జీవమే, కానీ ఇది నిత్య జీవము కాదు. గమనించుకోవాలి, ఈ లోకంలో ఉండే దేంట్లో కూడా నిత్య జీవం అనేటువంటిది లేదు. మీరు గమనించాలి. ఈ లోకంలో చెట్లలో ఉన్నటువంటి జీవమే కాదంటలేదు, కానీ దేవుని సృష్టి అది. మన కోసం వాటికి జీవాన్ని ఇచ్చాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ప్రయోజనముల నిమిత్తం ఇచ్చాడు, కానీ అవి దైవాలుగా ఉండటానికి దేవుడు వాటికి జీవం ఇవ్వలేదు. మనం ఏం చేస్తున్నాం అంటే వాటిని దైవాలుగా వాటిని తీసుకొని, నిజమే ప్రతి చెట్టు ప్రతి మొక్క ఇవన్నీ దైవాలుగా మనం భావించి ఏం చేస్తున్నామంటే వాటికి మనము సాగిలు పడుతున్నాము, నమస్కరిస్తున్నాము, పూజిస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము. మనము వాటిని దైవ ప్లేస్లో పెడుతున్నాం. పిల్లరా, చెట్టు మొక్క ఫలము నీకు ప్రయోజనం కలగటానికి, నీ ఆకలి తీర్చడానికి దేవుడు భగవంతుడు భూమి మీద మనకిస్తున్నటువంటి సంపద. దేవుని స్తోత్రం కలుగును గాక. వాటిని ఎంతవాటికి తీసుకోవాలో అంతవాటికి తీసుకోవాలి, మన ఉపయోగానికి తీసుకోవాలి, కానీ దైవ ప్లేస్లో దాన్ని పెట్టదు. అయితే యేసు ప్రభు వారు కూడా గమనించాడు ఆ రోజుల్లో, జీవము నేనే. ఇశ్రాయేలు ప్రజలు చెట్టు కిందకి, గుట్ట కిందకి, ఆడకి ఎడకెళ్ళి పెద్ద మాల దగ్గరికి వెళ్ళిపోయి వాటిని పూజిస్తూ, వాటిని సేవిస్తూ, ఆరాధిస్తున్నారు. వాటిలో జీవం ఉంది, అవే దైవాలుగా భావిస్తూ వారు దేవుని జీవం గల దేవుని పక్కన పెట్టి నిత్యమైన వాటిని సేవిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. అందుకే యేసుప్రభు వారికి ఆ బాధ కలిగి అంటాడు, నేనే జీవాన్ని. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు అనే జీవం. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. చాలామంది ఏమనుకుంటారంటే, వినాలి, ఈ లోకంలో చెట్లలో జీవం ఉంది, అది దైవం కాదు, అది ఒక చెట్లు వృక్ష జాతి అది. ప్రజలో ఇక ఈ లోకంలో కాస్త జలచరాల్లోకి వెళ్తే మనకి మత్స్య సంపద ఉంటుంది. అంటే జలచరాసులు ఉంటాయి. జలచరాసులు అవి కూడా నీటిలో జీవిస్తూనే ఉంటాయి. అమ్మా వింటున్నారా? వాటిని సృజించిన వారు ఎవరు? దేవుడే. జీవము కలిగిన దేవుడే, సర్వశక్తి కలిగిన సర్వోన్నతుడైన మహాదేవుడే వాటిని నోటి మాట ద్వారా సృష్టించాడు. ఆదికాండంలో మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా జీవులే. ఆ జీవాన్ని దేవుడు ఎందుకు వాటికి ఇచ్చాడంటే అవి జీవించాలా, అవి బ్రతకాలా, అవి మనకు ఆహారంగా. పిల్లలు గమనిస్తున్నారా? మనుషులకు కావలసినదన్నీ కూడా దేవుడి భూలోకంలో సృష్టించి పెట్టాడు ముందుగానే. మనుషుడు పుట్టక మునిపే, మనుషుడు నిర్మించబడక మునిపే అన్నిటినీ దేవుడు జీవంతో కూడా ఉంచి వాటిని ఉనికిలోనికి తెచ్చి మానవుడికి అప్పగించాడు. అవి వాటిని చప్పుకొని తినొచ్చు, వాటిని సంపాదించుకొని ఆహారంగా మలుచుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవి కూడా అంతే. జలచరాల్లో జీవించేటువంటి జీవరాశులు కూడా మనము భుజించవచ్చు, మనము సేవించవచ్చు. ఆ జీవము ద్వారా, ఆ జీవము దైవము కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఆ జీవము, ఆ మత్స్య సంపదలు దైవములు, వాటి రూపము దైవముగా మనము చేసుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నాడంటే ఆ కాలంలోనైనా ఎప్పుడైనా ఆ రూపాన్ని చేసుకొని దేవునికి చెల్లవలసినటువంటి మహిమను వాటికి చెల్లిస్తున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, నేనే జీవం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా కాస్త ఇంకొంచెం ముందుకెళ్తే పశు సంపద ఉంది, పశు జాతి. విన్నారా? మీకు అర్థమవుతుందా? పశు జాతి ఉంది. పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి,
గుర్రాలున్నాయి, ఒంటెలున్నాయి, ఆవులున్నాయి, గేదెలున్నాయి, దూడలున్నాయి, పశువులున్నాయి. పశు సంపద, పశు జాతి, పురుగు జాతి, నేల మీద పాకే పురుగు, చిన్న దోమ మొదలుకొని పురుగు, చీమ, ఇవన్నీ కూడా దేవుని సైన్యము, దేవుని సృష్టి. వీటిలో జీవం ఉంది. దేవుడు వాటికి జీవాన్ని ఇచ్చాడు. అవి చలిస్తాయి, మట్టి నుండి వస్తాయి, మట్టిలో కలిసిపోతాయి. ఇంకో మాట చెప్పాలంటే మనం కూడా మట్టి నుండి వచ్చాం, కానీ దేవుడు మనకి ఇచ్చిన జీవము అమోహం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జీవం వేరు, మన జీవం వేరు. పిల్లలు గమనించండి, దేవుడు జీవము కలిగిన దేవుడు, జీవమైన దేవుడు. వాటికి ఇచ్చిన జీవం వేరు, మనకిచ్చినటువంటి జీవం వేరు. మనకిచ్చిన జీవంతో మనం జీవిస్తున్నాము, వాటికిచ్చిన జీవంతో అవి జీవిస్తున్నాయి. మనుషుడికి ఎందుకు అవి అనుగ్రహించాడు, ఈ లోకంలో వాటిని ఎందుకు పుట్టించాడంటే మనకు ఉపయోగపడటానికే, మన కోసమే, మనుషుడి కోసమే. దేవుని స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులు బిడ్డల కోసము ఏదైతే సంపాదించి ఏదైతే కూడబెడతారో అలాగా వాడు చనిపోయే ముందు ఆ సంపద, ఆ ఆస్తి అదంతా కూడా పిల్లలకి ఎలా అప్పగించి మీరు ఆరగించండి, మీరు సుఖంగా జీవించండి, మీరు మంచిగా బ్రతకండి అని ఎలాగా ఆస్తిపాస్తులను అప్పగిస్తారో పరలోకమందున్నటువంటి దేవుడు కూడా ఈ సృష్టిలో మానవుని సృజించినప్పుడు మానవుడి కంటే ముందుగా వీటన్నిటిని సిద్ధపరిచి వీటిలో జీవం ఉంచి వాటిని మానవుడికి, ఆదాముకి, అవ్వకి దేవుడు అప్పగించాడు. చప్పట్లు కొట్టి దేవుడు కనపడతాం. హల్లెలూయా. వీటన్నిటిని దేవుడు మానవుడికి అప్పగించి అన్నిటిని మీరు భుజించండి, అన్నిటిని మీరు ఏలండి, అన్నిటిని మీరు వాడుకోండి, అన్నిటిని మీరు అనుభవించండి. మీరు సుఖముగా ఉంటూ, మీరు సంతోషంగా ఉంటూ, మీరు తింటూ తాగుతూ హ్యాపీగా ఉంటూ నన్ను సేవించండి, నన్ను ఆరాధించండి, నన్ను ప్రేమించండి, నన్ను వెంబడించండి, నన్ను దైవముగా మీరు కొలవండి, నేను తప్ప మీకు వేరొక దేవుడు అని చెప్పి ఆయన అన్నిటిని మనకు అప్పగించాడు. చెప్పండి దేవుడు కనపడతాం. హల్లెలూయా. అయితే మనుషుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో ఉన్న వాటిని, పశువులను చూసి వాటికి దైవాన్ని ఆపాదిస్తున్నాడు, ఆ రూపానికి. నీకు అర్థమవుతుందా? వాటిలో దైవం ఉంది, వాటిలో జీవం ఉందని దానిని వెంబడిస్తున్నాడు, సేవిస్తున్నాడు, పూజిస్తున్నాడు. పశువులలో దైవం ఉండదండి. నేలను పాకే పురుగులలో, చతుష్పాద జంతువుల్లో దైవం ఉండదు. దైవ రూపాలు వేరు, దైవం వేరు, దైవం యొక్క రూపం వేరు. మనుషులు కల్పిస్తున్నారు అన్నమాట. మనుషులు కల్పిస్తున్నారు. మనుషులు వారి ఇష్టం వచ్చినట్టుగా వాటికి దైవాన్ని ఆపాదిస్తున్నారు. సృష్టికర్త అయినటువంటి దేవునికి అది ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం కలుగుతారు. నేను కూడా అలాగనే ప్రవర్తించాను. చెట్లలో దైవాన్ని చూస్తూ ఉండేవాడిని. సో ప్రియులారా, ప్రతిదాన్ని దైవంగా కొలుస్తూ ఉండేవాడిని. నేను చావు బతుకుల మధ్యలోకి వెళ్ళినప్పుడు నేను నమ్మిన నా దైవం అన్నటువంటి ఏది కూడా నన్ను బ్రతికించలేదు. నేను పూజించి సేవించిన ఏ చెట్టు, ఏది కూడా నన్ను బ్రతికించలేదు. ఏ దైవం కూడా నా ఎదుకు రాలేదు. నేను మరణ పడకలో ఉండి వేడుకున్నప్పుడు సృష్టికర్త అయినటువంటి జీవము కలిగిన సజీవుడైన దేవుడు నా ఎదుకు వచ్చి నన్ను బ్రతికించాను, నాతో మాట్లాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఈ లోకంలో ఉన్న వాళ్ళన్నీ నేను దైవంగా కొలిసి ఏది నా దగ్గరికి రాలేదండి, నన్ను బ్రతికించలేకపోయింది. మనుషుని బ్రతికించగలిగిన జీవము, దైవము ఒక్కటే. నేను ఎరిగిన సత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. చెప్పండి దేవుడు కనపడతాం. హల్లెలూయా. నన్ను బ్రతికించిన వాడు, నేను చనిపోయేవాడు, నన్ను బ్రతికించి నన్ను సజీవుడిగా చేసినటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దురాత్మ శక్తులు, అంధకార శాతపడి శక్తులు మమ్మల్ని పట్టి మా కుటుంబాన్ని నాశనం చేసినటువంటి తరుణంలో జీవం కలిగిన దేవుడు మా ఎందుకు వచ్చిన మమ్మల్ని బ్రతికించాడు. అందుకే మేము యేసుప్రభుని నమ్ముతాం. లేకపోతే మాకు యేసుప్రభు ఎవరో తెలియదు. యేసుప్రభు ఎందుకు యేసుప్రభు అంటే మాకు అసలు ఇష్టమే లేదు. ఫస్ట్ నుంచి నామకార్థమైనటువంటి వ్యక్తులు కూడా కాదు, బహుభయంకరమైన అన్యజనమైనటువంటి పరిస్థితి. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనుషులకు అన్నీ ఉన్నాయి కానీ నిత్య జీవం లేదు. మనుషులకి శాశ్వత జీవం లేదు. మనుషులకి మహిమతో కూడినటువంటి పరలోకము నుండి వచ్చినటువంటి సత్య జీవము లేదు. అందుకే దేవుడు మనుషులను ప్రేమించిన వాడై
మనుషులకు జీవాన్ని కలిగించడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాడు, నేనే జీవం. ప్రైజ్ ది లార్డ్. నేను ఏ జీవాన్ని? యేసుప్రభు గారు అన్నాడు. పిల్లలు గమనించాడు. కొంచెం ముందుకు వెళ్తాను. మొట్టమొదటి మనుషులైన ఆదాముని దేవుడు నేలమట్టితో చేసుకొని వాడి నాసికారంధ్రాల్లో జీవవాయువుని, దేవుడు ఎవరు? ఇప్పుడు జీవము కలిగిన వాడు. దేవుడు ఎవరు? శాశ్వత జీవం కలిగిన వాడు, శాశ్వతుడు. నిత్యత్వంలో, అమరత్వంలో, ఆ మహామహిమలో ఎవరు సమీపింపరాని ఆ మహిమ గల తేజస్సులో వసించేటువంటి మహాదేవుడు ఆయన. వృద్ధుడు, మహావృద్ధుడు, తెల్లని ఉన్నిని పోలినటువంటి రోమములు కలిగినటువంటి వాడు, అగ్ని నేత్రములు కలిగినటువంటి వాడు, మనోహరమైన ముఖము కలిగినటువంటి వాడు. ఆయనకు 4 నాలుకలు ఉండవు, 10 కళ్ళు ఉండవు. అగ్ని నేత్రములు కలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. జీవము కలిగినటువంటి దేవుడు, సర్వోన్నతుడు. తన రూపములో, తన పోలికలో నేల మట్టిని తీసుకొని తన రూపాన్ని చేసి, తన రూపాన్ని మట్టితో తన రూపాన్ని చేసుకొని తన సారూప్యమందు మనిషిని చేసి వాడి నాసికారంధ్రములో జీవవాయువును వదిలిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనుషుడు జీవించు ఆత్మ, జీవించు ప్రాణి అయ్యాడు. లోకంలో ఉన్నవన్నీ కూడా ఆయన నోటి మాట ద్వారా కలిగినవే, అవి జీవం ఉన్నాయి వాటిలో, ఓకే. కానీ మనుషులకు ఉన్నటువంటి జీవము చాలా ప్రత్యేకమైంది. ఈ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నోటిలో నుండి వచ్చింది. అంటే దేవుని యొక్క ఆత్మలో నుండి, దేవుని యొక్క ఊపిరి, దేవునిలో నుండి వచ్చినటువంటి జీవముతో మనుషుడు జీవించు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు జీవింప చేసినటువంటి మొట్టమొదటి మనుషుడే మన పితరుడైన ఆదాము. ఆదాముని గురించి వాక్యం ఏం చదివిస్తుంది తెలుసా? చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:40 చదవండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నది. ఇమానుయేలు, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలకి నా వైపు చూడండి. మొదటి మనుష్యుడైనటువంటి ఆదాము జీవించు ప్రాణి, మట్టి మనిషి, దేవుని ఊపిరిని పొందుకొని జీవించాడు, జీవించు ప్రాణి ఆయన. కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమయ్యాడంటే జీవింపచేయు ఆత్మ ఆయన. పిల్లలు గమనండి. దేవునికి 2 కుమారులు ఉన్నారు. దేవునికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడేను మట్టి నుండి పుట్టినవాడు, మట్టిలో నుండి తీయబడినవాడు, భూమి నుండి భూ సంబంధంగా పుట్టినటువంటి వాడు. దేవుడు సృష్టించుకున్నటువంటి క్రియేషన్, సృష్టి మొట్టమొదటి మనుషుడు. తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు కాదు, భూగర్భం నుండి వచ్చినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనుషుడు మట్టి అయిన వాడు మట్టిలోనే కలిసిపోతాడు. మన్ననిది వెనకటి వల్లే మట్టికి చేరును. హల్లెలూయా. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి చేరును. ప్రియులారా గమనించండి. మనుషుడు పాపం చేస్తే, మనుషుడు దేవుని ఆజ్ఞ అతిక్రమించి, అపవాదిని సాతాను మాట, సర్ప మాట విని దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. దేవునికి దూరం అయిపోయాడు, నశించిపోయాడు, జీవాన్ని కోల్పోయాడు, సత్యాన్ని కోల్పోయాడు, దైవాన్ని కోల్పోయాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు. దేవుని ఆజ్ఞని మీరి దేవునికి దూరం అయిపోయాడు, పరిశుద్ధతలో దూరం అయిపోయాడు. మరణపు ముళ్ళు వాడి హృదయంలో, వాడి దేహంలో గుచ్చుకుపోయాయి. మనిషి జీవితమే ముళ్ళబాటగా, మనిషి జీవితం శ్రమల పాలైపోయింది. అందుకే ఆదాముతో దేవుడు అంటాడు, ఆదాము, నేను తినవద్దన్న పండు తిన్నావు కనుక నీవు చచ్చిపోతావు. చచ్చిపోయావు, చస్తావు అన్నాడు, చచ్చాడు. బ్రతికే ఉన్నాడుగా పాస్టర్ గారు అంటే బతికే ఉంటారు. కొందరు బతికినట్టే ఉంటారు కానీ చచ్చిన వాళ్ళు అక్కడే ఉంటారు. నీవు జీవించుచున్నామన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే. కొందరు జీవిస్తున్నట్టే ఉంటారు, కొందరు విశ్వాసులుగానే ఉంటారు, విశ్వాసం ఉండదు. కొందరు భక్తిపరులుగానే ఉంటారు, శక్తి ఉండదు. కొందరు క్రైస్తవులుగా చెప్పుకుంటారు కానీ క్రీస్తుకున్నటువంటి గుణగణాలు, మనస్తత్వం ఉండదు. ఇలాంటి వారు ఎవరై ఉన్నారంటే జీవించుచున్న పేరు మాత్రం అంటే ఉంటుంది, బ్రతుకుతున్నారు అంటే కానీ వాళ్ళలో క్రీస్తు ఉండడు. ఆదాము కూడా అంతే, బ్రతికే ఉన్నాడు కానీ, జీవిస్తున్నాడు కానీ
దేవునిలో నుండి దూరం అయిపోయాడు, మరణపాత్రుడిగా మారిపోయాడు. పరిశుద్ధత నశించింది. పరిశుద్ధత, పవిత్రత, దేవుడిచ్చిన సరళత, సాంద్రత, ఆ జీవము మొత్తము కోల్పోయి మనుషుడు ఒక మృతుడిగా బ్రతికాడు అంతే. అందుకే యేసు ప్రభువు అంటాడు, తండ్రి అంటాడు, నశించిన దారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుని లోకానికి. మానవుల్లో నశించిపోయింది ఏంటంటే జీవం, మానవుల్లో నశించిపోయింది పరిశుద్ధత, మానవుల్లో నశించిపోయింది సత్యం, మానవుల్లో నశించిపోయింది, మానవుల్లో మార్గం తప్పిపోయారు. అందుకే యేసు ప్రభువు రావాల్సిన ఆవశ్యకత వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే చనిపోతారని చెప్పిన దైవము, ఊపిరి పోసిన దైవం, నిర్మించుకున్న దైవము చస్తారని చెప్పాడో ఆ ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడు వచ్చి మరలా ప్రాణం పెట్టి అపవాదైన సాతాను గారికి వెళ్ళ చెల్లించేసి వాడు చేవ్రాతలు రాసినటువంటి రుణాలు తుడిపివేసి మరణంలో ఉన్నటువంటి మనిషిని, చీకట్లో ఉన్న మనిషిని, నిత్యంలో ఉన్న మనిషిని, నరులని యేసు ప్రభువు వచ్చి ప్రాణం పెట్టి ఏం చేశాడంటే జీవంలోనికి దాటింపచేశాడు. అర్థమైందా? వ్యర్థమైందా? అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుడు కనపరచచ్చుగా. హల్లెలూయా. గట్టి కొట్టండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మొదటి మనుషుడైన ఆదాము జీవించు ప్రాణియే కానీ కడపటి ఆదామైన యేసు ప్రభువారు జీవింపచేయు ఆత్మాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుడికి జీవం లేని వాడికి జీవాన్ని ఇచ్చేటువంటి, జీవింపచేసే వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. జీవింపచేసే వ్యక్తి, బ్రతికించే వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కడపటి ఆదాం ఏం చేశాడు? మనందరం తీసుకుపోయి ఆ సాతాను గారికి అప్పగించేశాడు. కానీ ఇప్పుడు కడపటి ఆదాముని యేసయ్య ఏం చేశాడు? మొదటి మనుషుడైన ఆదాము మనందరం చంపేశాడు. మొదటి ఆదామైన మనుషుడు ఆదాము మనందరం తీసుకుపోయి మరణానికి అప్పగించేశాడు. మొదటి ఆదాము మనందరం తీసుకుపోయి ఎక్కడ పెట్టాడు? చీకట్లో పెట్టేసేసాడు. అర్థమైంది కదా? ఇప్పుడు కడపటి ఆదామని యేసయ్య వచ్చి ఏం చేశాడంటే మనలను జీవింపచేస్తూ ఉన్నాడు. మనకి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందుకే యోహాను రాసిన సువార్తలో ఒక మాట ఉంటుంది, చదువుదామా? యోహాను రాసిన సువార్తలో చక్కని మాట ఉంటుంది. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అమ్మ పిల్లలని, యేసు ప్రభువు నీలాంటి నాలాంటి కదా, ఆయనలో జీవం ఉంటుంది. ప్రత్యేకంగా ఎంతగా లేదు, ఎంతగా ఉందా లేదా? ఇప్పుడు మనుషుల జీవం ఆల్రెడీ జీవిస్తూనే ఉన్నాడు కదా యేసు ప్రభువు. స్పెషల్ ఏంటి? అది స్పెషల్. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు. ఇది వెలిగించే జీవం, ఇది వెలుగించే జీవం. చీకటి జీవితాలకు వెలుగును నింపే జీవితం. మరణ ఛాయల్లో ఉన్న వారికి నిత్య జీవాన్ని బ్రతికించే జీవం ఇది. మరణ ఛాయల్లో ఉన్నవారు వెలుగును చూశారంట యేసు ప్రభు వారి వెలుగు. హల్లెలూయా. ఆయన మాట వెలుగు, ఆయన మాట జీవం, ఆయన మాట నిత్య జీవం, శాశ్వత జీవం, నిత్య జీవము మన ప్రభువైన యేసుక్రీస్తే. మనుషులు అనుకుంటారు మేము బ్రతుకుతున్నాంలే, జీవిస్తున్నాంలే, సంపాదించుకుంటున్నాంలే, హ్యాపీగా ఉన్నాంలే అనుకుంటారు. కానీ చస్తే నిత్య నరకాగ్నికి వెళ్తారనే సంగతి కూడా తెలియట్లా. మనుషులకు నిత్య జీవం ఏంటో ఎరగలేకపోతున్నారు. మనుషులు నిత్యత్వం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. ఈ మనుషులు మా భూమి మీద మానవులందరూ కూడా కనిపించిన దాన్ని వెంబడిస్తున్నారే తప్ప ఏది జీవమో, ఏది నిత్యమో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది దైవము కాదో, ఎవరు నిత్య జీవానికి తీసుకొని వెళ్ళగలరనేటువంటి వెతకట్లేదు, భూమి మీద వెతకట్లేదు. అలాంటి వారికి యేసు ప్రభువు సవాల్ చేసి చెప్తున్నాడు ఏంటంటే, నేనే జీవము, నేనే జీవము. ప్రపంచానికి సవాల్ చేసిన వ్యక్తి, ప్రపంచాన్ని శాసించిన వ్యక్తి, సృష్టిని సృష్టించుకున్న కర్త అయినటువంటి దేవుడే ఈ లోకానికి మనిషి కుమారుడుగా దిగివచ్చి శరీరాకంతో కనబడుతూ ఉన్నాడు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. ఆ జీవాన్ని గమనించలేకపోతున్నారు మానవాడు. మనం ఎరుగుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ మనం ఎరిగి ఉన్నాము. ఆయన ఎందుకు వచ్చాము అనేది విశ్వసిస్తున్నాము.
ఆ కుమారుని మేము నమ్ముకున్నాము. ఇప్పుడు ఆ జీవం మనలోనికి ప్రవేశించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జీవం అనేటువంటి కడపటి ఆదమని యేసయ్య ఇప్పుడు నిన్ను నన్ను మనల్ని ఏం చేస్తున్నాడంటే జీవింప చేస్తూ ఉన్నాడు. దేవునితో అంటుకట్టుచు ఉన్నాడు. సంఘం అనే శరీరంలో అమర్చాడు. సజీవమైన రాయిగా నేను అమర్చి క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయిగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నిన్ను సజీవమైన రాయిగా చేర్చి చక్కగా అమరుస్తూ ఆత్మ సంబంధమైన దేవాలయంగా నిన్ను కట్టుచున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీవు నిత్యమైన రాయివి కాదు. నీవు నిత్యమైన రాయివి కావు. నువ్వు ఏ రాయివి? నువ్వు మాట్లాడే రాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు నడిచే రాయివి, నీవు చలించే రాయివి, నీవు ఆయన మరణ పునరుత్థానం ప్రకటించే రాయివి, దేవుని కొరకు కేక వేసే సువార్త కేక వేసే రాయివి నీవు, దేవునికి సాక్షిగా నిలిచే రాయివి నీవు. దేవుని స్తోత్రం కలుగును. అందుకే యేసయ్య అంటాడు, మీరు సజీవమైన రాళ్ళు. మీరు మీకు అర్థమవుతుందా? ఓ తల్లులారా, మీకు అర్థమవుతుందా? మీరెవరు? సజీవమైన రాళ్ళు. అవునండి. ఎందుకు పనికిరాని మోకరాయమని నిన్ను లోకంలో ఆ దెబ్బ చేత, ఈ దెబ్బ చేత, ఆ ఆచారాల చేత, ఈ ఆచారాల చేత, ఆ వ్యసనాల చేత, ఈ వ్యసనాల చేత దేవునికి దూరంగా బ్రతుకుచు ఎక్కడో దూరాన ఉన్నటువంటి వ్యర్థముగా ఉన్నటువంటి పనికి మాలిన రాయిగా ఉన్నటువంటి నిన్ను దేవుడు ఏర్పరచుకొని ఆయన నీకు నిత్య జీవాన్ని కలిగించి నిన్ను జీవింప చేశాడు ఒక రాయిగా. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే అంటాడు మీరు సజీవమైన రాళ్ళు అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన యేసయ్య ఒక రాయి. మన యేసయ్య ఒక రాయి. ఏ రాయో తెలుసా? నిషేధింపబడిన రాయి. మూలకు చెప్పండి, మూలకు తలరాయి. ఏ తలరాయి? పేరుకు మాత్రమే రాయి, కానీ ఈ రాయి అగ్ని నేత్రములు కలిగిన రాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాయి బ్రతికించే రాయి. ఈ రాయి నిన్ను స్థిరపరిచి బలపరిచే రాయి. ఈ రాయి దేవుని రాజ్యంలోనికి చేర్చే అమూల్యమైన రాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు. అది పరిగెత్తుంది. నేను ఏడా ఉన్నాను, మీరు ఆడే ఉన్నారు. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువు వారు ఏమై ఉన్నాడు? సజీవమైన రాయి. సజీవమైన రాయి. నిన్ను సజీవుడిగా చేయడానికి వచ్చినటువంటి సజీవమైన, నిన్ను జీవింప చేయడానికి వచ్చినటువంటి కడపటి ఆదం. ఏది కూడా నిన్ను జీవింప చేయలేదు. ఏది కూడా నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించలేదు. ఒక నిత్య జీవము, ఒక శాశ్వత జీవము నీకు ఎవరు అనుగ్రహిస్తారు? ఎవరిస్తారయ్యా అంటే, నీకు నిత్య జీవాన్ని, శాశ్వత జీవాన్ని ఇచ్చేవాడు ఒక్కడే ఒక్కడు. ఆయన మనం ఆరాధిస్తున్న ప్రభువు యేసు క్రీస్తు. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. యేసే జీవము. ఆయనే నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది. ప్రైజ్ ది లార్డ్. యేసే నిన్ను బ్రతికించేది. యేసే నిన్ను ఫలింప చేసేది. యేసే నీ మోడుబారిన జీవితాన్ని చిగురింప చేసేది. యేసే నిన్ను ఖర్జూర వృక్షాలే మొగవేయింప చేసేది. యేసే నిన్ను మందిరాలలో పచ్చని ఒలివ మొక్కలే, చావులేని ఒలివ మొక్కగా నిన్ను పెంచేది యేసే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఒక మాట. యోహాను సువార్తలోనే 3వ అధ్యాయం 16వ వాక్యం గట్టిగా చదవండి. దేవుడు ఆమె లోకాన్ని ఎంతో బాగా ప్రేమించాడంట. కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు, అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని తండ్రి మనకి ఎందుకు అనుగ్రహించాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుణ్ణి అనుగ్రహించాడా లేదు దేవుడు? ఆమె అనుగ్రహించలేదు. అనుగ్రహ ప్రాప్తి మన ప్రభువు యేసు. తండ్రి తన కుమారుని యేసుని మనకు అనుగ్రహించాడు. కుమారుడు అనగా పాపములను, కుచితములను పాపువాడు, పున్నాగ నరకము నుండి తప్పించేవాడు. అందుకే అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించును. పాపమును పాపేవాడు కుమారుడని యేసు.
అందుకంటాడు, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడను మనకు అనుగ్రహించడు. ఎందుకు? ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి నిత్య జీవం అనుగ్రహించడానికి కుమారుడు యేసుని తండ్రిని దేవుడు అనుగ్రహించాడట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకంలో కుమారుడిగా పుట్టాడు, కుమారుడిగా పెరిగాడు, కుమారుడిగా వచ్చి నేనే జీవాలని ఎందుకు చెప్పాడంటే, తండ్రి ముద్ర వేసి పంపించాడు. ఎందుకు? నశించిపోతున్నటువంటి మనుషులందరికీ, నీకు నాకు, మనందరికీ, మానవాళ్ళందరికీ నిత్య జీవం అనుగ్రహించడానికి. హల్లెలూయా. జీవాన్ని కోల్పోయినటువంటి వారికి నిత్య జీవం అనుగ్రహించడానికి, శాశ్వత జీవం అనుగ్రహించడానికి. ఈ జీవం ఎవరికి అనుగ్రహిస్తారని దేవుడు చెప్తున్నాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి. ఎవరికండి? ఎవరి మీద విశ్వాసం ఉంచాలి మనం? ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? దేవుని కొరకు విశ్వాసం ఉంచాలి. నిత్య జీవం కొరకు మనం విశ్వాసం ఉంచాలి. మనం ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డబ్బు కోసమో, 4 బిల్డింగ్లు వేయడానికి కోసం విశ్వాసం కాదు. పనికిమాలి అనవసరం వ్యర్థమైన భూ సంబంధం వాటి కోసం కాదు మనం విశ్వాసం ఉంచాల్సి. శరీర సంబంధమైన స్వస్థతల కోసం విశ్వాసం ఉంచడం కాదండి. నిత్య జీవం పొందడానికి దేవుడు ముందుగా మనం విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఆయన కుమారుని యందు విశ్వసించు వానికి నిత్య జీవం అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య జీవం కలిగించడానికే దేవుడు కుమారుని పంపించాడు తప్ప వేరే సామ్రాజ్యాన్ని కట్టుకోవడానికి కాదు, వేరే మతాన్ని స్థాపించడానికి కాదు. చాలా మందికి ఏమని జబ్బు ఏముందంటే, మన దేశంలో వేరే దేశాలు ఏముందంటే, వీళ్ళంతా పని పాటలు వారికి మత మార్పులు చేస్తారు, మతాన్ని కట్టారు, మతం అని. యేసుప్రభువు వారు మత స్థాపకుడు కాదండి. యేసుప్రభువు వారి గురించి తెలిస్తే మాట ఎవరు మాట్లాడరండి. యేసుప్రభువు వారు మత స్థాపకుడు కాదు. నిత్య జీవాన్ని మనుషుడికి, నిర్జీవముగా ఉన్నటువంటి మనుషుడికి నిత్య జీవాన్ని ఇచ్చి జీవింప చేయడానికి వచ్చినటువంటి దేవుడు. అందుకే తండ్రి దేవుడు తన కుమారుని యేసు పంపించాడు. హల్లెలూయా. ఇది క్రిస్మస్ ప్రసంగం అయిపోయింది కదా? కాదు, ఇది ఇతరపు ప్రసంగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరొక చదువుదాం. యోహాను రాసిన అధ్యాయము 4వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వాటిలో ఊరెడి నీటి బొగ్గ ఉండునని ఆమెతో. హల్లెలూయా. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు దప్పికొనడు, నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై. అమ్మా ఏనండి, నిత్య జీవమునకై వాడిలో ఊరిని నీటి బుగ్గవలే. అమ్మాయినండి, విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. మీకు అర్థమవుతుందా? విశ్వసించు వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయట. యేసు ప్రభువు వారు సమరయ స్త్రీని పిలిచి అంటాడు, నాకు కొంచెం నీళ్ళు అమ్మా, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వ, నేను తాగుతా. ఏమంటే నీళ్ళు అడిగితే ఎవరండి? ఇస్తారా లేదా? యేసయ్య అక్కడ ఆమెను ప్రతిలాడుతున్నాడు, నాకు కొన్ని నీళ్ళు తల్లి. యేసు ప్రభువు వారు చూసి అంటాడు, యేసు ప్రభువును ఆ సమరయ స్త్రీ చూసి అంటది, ఇదిగో నీవు యూదుల్లాగా ఉండవు కదా, నన్ను నీళ్ళు అడుగుతావు. యూదులకి సమరలు పడుతున్నాయన, యూదులకు మేము అంటరాని వాళ్ళము, అసలు మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నామేంటి? మా నీళ్ళు మీరు తాగరు కదా. అందరూ తాగపోవచ్చాము, కానీ యేసయ్య మాత్రం తాగుతారు. యూదులు తాగపోవచ్చు, వాళ్ళకి భేదాలు ఉన్నాయేమో, వాళ్ళ కుల భేదం, మత భేదం ఉన్నాయేమో, వాళ్ళు ద్వేషించి వెలివేస్తారేమో, వాళ్ళ మనసు వాళ్ళకు ఉందేమో, కానీ యేసు ప్రభువు వారు లేదు. ఆమె అనుకుంటుంది అట్లా, కానీ యేసయ్య అంటాడు, లేదు, నీవిచ్చి నీళ్లు నేను తాగితే నేను మరలా దప్పికొంటాను కానీ నేనిచ్చి నీళ్ళు తాగితే తప్పికోను. నువ్విచ్చే నీళ్ళు నేను తాగితే నేను తప్పికొని అంటున్నావు కదా, ఆ నీళ్ళు ఏదో నువ్వే తాగొచ్చుగా అని తన మనసులో అనుకుని ఉండొచ్చు. బహుశా ఏమేమనుకుంటుంది? ఒకవేళ నీళ్లు దాచిపెట్టుకున్నాడేమో, ఈమె మైండ్లో అంతా భూ సంబంధమైన నీళ్ళే ఉండిపోయినాయి. ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు వారి యొక్క నీళ్లు, అది యేసు ప్రభువు వారు ఇస్తున్న నీళ్లు తండ్రి తనకు అనుగ్రహించాడనే సంగతి ఆమెకు తెలియదు. మనం కొన్నే తెలుసు, అన్నీ తెలియదు. చాలా మంది అనుకుంటాం నాకు అన్నీ తెలుసులేదు, నాకు తెలియదంటే ఏముంది లోకంలో, ఈ భూమి మీద, నాకు అన్నీ తెలుసులేదు. అన్నీ తెలిసినట్టు ప్రవర్తిస్తూ ఉంటాం, అన్నీ తెలిసిన కాడకల్లా వెళ్తూ ఉంటాం, బార్లు పడి పళ్ళు రాలు కొట్టుకుంటాం, లేనిపోయిన సమస్యలు పాలు తెచ్చుకుంటాం.
మనకు అన్నీ తెలియదు, కొన్నే తెలుసు. తెలిసిన దాన్నే మనం పట్టుకొని, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటాం, ఆ 4 ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలు వినండి, సమరయ స్త్రీ అనుకుంటుంది నీ దగ్గర ఏదో నీళ్ళు ఉండేట, ఏదో నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు బట్టి మాట్లాడతాం అనుకుంటున్నట్టు ఆమె. కానీ లేదు, యేసు ప్రభువు ఇస్తానన్న జీవజలపు నదులు, జీవము ఆయనే సంగతి ఆమెకు తెలియదు. ఆయన నోటి నుండి వచ్చే మాటే మనిషిని జీవింపచేస్తే బ్రతికిస్తుందనే సంగతి ఆమెకు తెలియక భ్రమపడుతుంది. అందుకే అంటాడు, నేనిచ్చి నీళ్ళు తాగువాడి అన్నడు దప్పికొనడు, నిత్య జీవముకై వాని కడుపులో ఊరిడి నీటి బొగ్గవలె అవి ఉంటాయి. చెప్పండి కూడా దేవుడు కనపడతాం. జీవితాలను మార్చే జీవమిది, జీవితాలను వెలిగించే జీవమిది. యేసు ప్రభువుని ఇంతకు ముందు సజీవమైన రాయిగా చూసాం, జీవింపచేసే రాయిగా చూసాం, కాబట్టి ఆదామైన యేసయ్యని. ఇప్పుడు మనం నీటిగా చూస్తున్నాం, జీవింపచేసే, మనిషిని బ్రతికించి దాహము తీర్చే నీరుగా చూస్తున్నాం. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువు మనకి ఏమై ఉన్నాడంటే ఈ వాక్యం ద్వారా ఆయన నిత్య జీవ జలములు కలిగినటువంటి జీవజలం. బండను చీల్చి, బండ నుండి దాహము తీర్చి, ఇశ్రాయేలు దాహము తీర్చినటువంటి బండ, అరణ్యములో ఇశ్రాయేలు దాహము 6 లక్షల కాల్భవం యొక్క నీటిని, వారి యొక్క దాహము తీర్చినటువంటి బండ అండి. ఆ బండలో నుండి వచ్చింది నీరు. హల్లెలూయా. అది కనిపించిన మనకి ఆ భూమి మీద అరణ్యంలో ఇశ్రాయేలుకి ఆ బండ కనపడుతుంది, ఆ బండలో నీరు కనపడుతుంది. కానీ ఈనాడు మనకి ఆయన దైవముగా ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నాడంటే ప్రత్యక్షమై, నేనుచ్చి నీరు త్రాగువాడు అంటే ఆయనలో నీళ్ళు ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగుగాక. మన భూమిలో నుండో, లేదా బాయిల్లో నుండో, కొట్టుడు పంపులో నుండో, లేదా ఎక్కడన్నా తీసుకొచ్చుకుంటాం కదా మంచిగా వాటర్లో నుండో మనం నీళ్లు తాగుతాం. మనకు నీళ్ళు వస్తాయి, అవి చెమట రూపంలోనో యూరిన్ ద్వారా పోతాయి. కానీ యేసు ప్రభువులో ఒక నీరుంది. హల్లెలూయా. ఆ నీరు ఏంటో తెలుసా? ఆయన మాటే నీరు, ఆయన పలుకే బంగారం అన్నమాట. నీరు, దేవుని స్తోత్రం కదా. పలుకే బంగారం అయింది అంటారు కదా. ఆయన పలుకు బంగారం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాట మాత్రం సెలవిస్తే లాజరు బయటికి రా, ఒకే ఒక్క మాట. లాజరు చచ్చిన వాడు మరలా జీవాన్ని పొందుకొని బ్రతికి బయటకు వచ్చాడు కదండి. వచ్చాడా లేదా? యేసు ప్రభువు ఎంత పవర్ఫుల్ గాడు తెలుసా? శక్తి గల దేవుడు ఆయన. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, ఎండిన ఎముకలు కూడా జీవిస్తాయి. హల్లెలూయా. మోడుబారిన జీవితాలు చిగురిస్తాయి. హల్లెలూయా. చచ్చిన వాడు లేచి కూర్చోవాల్సిందే అంతే. యేసు ప్రభువు మాట మాత్రం సెలవిస్తే కడుపులో జీవ జల నదులు ప్రవహిస్తాయి. అందుకే యేసు ప్రభువు ఏమంటారంటే, నేనిచ్చు నీళ్లు తాగు ప్రతివాడు తాగాలి, వాక్యాన్ని తాగాలి. యేసుక్రీస్తు ప్రభువు జీవజలమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు సజీవమైన రాయిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు జీవాహారముగా మనకు కనిపిస్తున్నాడు. అందుకన్నాడు, నేనిచ్చు నీళ్లు తాగువాడు జీవిస్తాడు, వాడి కడుపులో జీవజల నదులు ప్రవహించును. ఇప్పుడు నాలో ప్రవహిస్తున్నాయండి నదులు, నాలో ప్రవహిస్తున్నాయి. నేను ప్రకటిస్తున్నాను నా యేసుని గురించి. హల్లెలూయా. అదే నది, అదే జీవం. మీ కన్నులు వెలిగించబడును గాక, ఈ దాహాన్ని మీ గిన్నెలో నింపుకొని మీరు త్రాగుదురు గాక. హల్లెలూయా. ఇప్పుడు సమరస్య అంటే ఊర్లోకి వెళ్తుంది. ఆయన చూసిందంట, తన బతుకు మార్చేసుకుంది. తెచ్చిన కొండ బాగా కొట్టింది, ఊళ్ళో పరిగెత్తుకుంటూ పోయింది. నేను చేసిన వాడిని నాతో చెప్పిన వాడిని చూశాను, నా బ్రతుకు మార్చిన వాడిని చూశాను, నా జీవితాన్ని మార్చిన వాడిని చూశాను. మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? మెస్సేజ్ చూశారు, రండి చూదురు. కానీ బ్రతుకు మారిందండి, జీవితం మారింది, బ్రతుకు మారింది, క్రియలు మారిని, పద్ధతులు మార్చుకుంది. ఇక పాపాన్ని, శాపాన్ని, లోకాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఇప్పుడు యేసు ప్రభువే నా సొంత రక్షకుడిని అంగీకరించింది. ఈయనే తండ్రి వద్దకు తీసుకెళ్ళగలిగినటువంటి మనుష్య కుమారుడు, మెస్సయ్య ఈయనే అని గుర్తించింది. అంతే. ఆయన మాట ఆమె హృదయాన్ని మార్చేసింది, ఆమె బ్రతుకును మార్చేసింది. చీకటి జీవితాలు, చీకటి బ్రతుకును మార్చేసింది. బ్రతికితే ఇక దేవుని కొరకు బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, సత్యంలో బ్రతకాలి, ఈయన మార్గంలో నడుచుకోవాలి. ఈయన దగ్గర ఏదో ఉంది, మహిమ ఏదో ఉంది. ఆయన మాట నన్ను మార్చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. రుచి చూసి ఎరిగింది యెహోవా ఉత్తముడని. రుచి చూసి ఎరిగింది. ఆ వాటర్ ఎలా ఉన్నాయి తెలుసా? బ్రతుకును మార్చే వాటర్. హల్లెలూయా. ఈ వాటర్కి ఏం పేరు పెడదాం? మంజీరా అని పెడదామా?
గోదావరి నీళ్ళని పెడదామా? కర్ణాటకలో ఒక నీళ్ళు ఉంటాయి, కావేరీ నీళ్ళని పెడదామా? ఏ నీళ్ళు పెడదాం? ఈ నీళ్ళకి ఆయన పెట్టాడు జీవజల నది. నిత్య జీవము ఊట. ఏ ఊట అండి ఇది? ఏసై నమ్ముకున్న వాళ్ళకి పద్దాకు లేచిన కానీ అదే పని, అదే భజన, స్తోత్రం, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు, ఆరాధన, వాక్యదానం ఇంతకు మించి ఏముండవండి. అది లోకంలో ఉన్నవాడికి వెర్రి కానీ అది అనుభవిస్తున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. అది వాళ్ళకి తెలియక పాపం హల్లెలూయా కష్టానోళ్ళు. ఎస్, మేము నిత్య జీవం కలిగిన వారు, నిత్యత్వాన్ని స్వతంత్రించుకున్నవారు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అంటాడు, నేను ఇచ్చు నీళ్లు తాగితే నీవు జీవిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఈ జీవజాలం ఏం చేస్తుందంటే మనిషిని బ్రతికిస్తుంది, మనిషిని శుద్ధి చేస్తుంది, మనిషిని బ్రతికిస్తుంది, జీవింప చేస్తుంది. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, మీ ఆత్మ విషయంలో జీవము కలిగి ఉన్నది. చప్పటి కొట్టి దేవుని కనపరచండి. హల్లెలూయా. క్రీస్తు మీలో ఉన్న ఎడల చావునకు లోనైన మీ శరీరము క్రీస్తుతో కూడా జీవించుచున్నది. ప్రియులారా గమనించండి, చావునకు లోనే మట్టికి మట్టి, దుమ్ముకు ధూళి కావాల్సిన మనల్ని ఇప్పుడు మనల్ని క్రీస్తు మనలో ఉండి ఏం చేస్తున్నాడంటే క్రీస్తు వాక్యం, క్రీస్తు మాట, క్రీస్తు ఆజ్ఞ, క్రీస్తు వాక్యము మనలో ఉండి మనల్ని ఏం చేస్తుందండి? ఇప్పుడు జీవింప చేస్తుంది, బ్రతికిస్తుంది. క్రీస్తు మనలో ఉంటున్నాడు. ఆ సంగతి మీరు గుర్తుపట్టండి. క్రీస్తు ఎక్కడో లేడు. క్రీస్తు సంఘంలో ఉన్నాడు అనుకుంటున్నారు, లేదు, క్రీస్తు మీలోనే ఉంటున్నాడు. హల్లెలూయా. సంఘాలు చూడమాకండి, దూరపు కొండలు చూడమాకండి, అక్కడికి ఇక్కడ పరిగెత్తమాకండి. క్రీస్తు మీలో నివసిస్తూ ఉన్నాడు. చాలా మందికి నిరీక్షణ లేదు. క్రీస్తు అక్కడ ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు అని చెప్తే ఆడపోతారు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అంటే అక్కడ పోతారు. క్రీస్తు అక్కడ ఇక్కడ లేడు. క్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? చావునకు లోనైన మన శరీరంలో, మనలో ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడా లేడా? నీవు ఉన్నావంటే నీతో క్రీస్తు ఉన్నాడు అంతే. ఇప్పుడు నేనున్నాను, నాలో క్రీస్తు. ఇప్పుడు నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? క్రీస్తుతో కూడా లేపబడిన వాడైతే నేను ప్రభు యొక్కడికి వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ శుభప్రదమైన నిరీక్షణతో మనము దేవుని రాకడ వరకు ఎదురు చూచుదుము గాక. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, చావునకు లోనైన మీ శరీరము క్రీస్తుతో కూడా మీరు జీవింపచేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంఘం నేను ముగిస్తున్నాను. ఈ జీవం నీకు కావాలంటే విశ్వాసం ఉంచాలి. ఈ జీవం నీకు కావాలంటే ఆయన మాట వినాలి. ఈ జీవం నీలో ఉండాలంటే ఆయన వెంబడించాలి. ఈ జీవం నీవు స్వతంత్రించుకోవాలంటే ఆయనలో నీవు బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా నీవు మృతి నుండి తిరిగి లేవాలి. నీవు నూతన సృష్టిగా మార్చబడితే ఈ శాశ్వత జీవం, ఈ నిత్య జీవం, ఈ పరమునకు చేర్చేటువంటి అక్షయ జీవము నీలో ఉండి నిన్ను కూడా దేవుడు జీవింప చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. జీవింప చేయు కడపటి ఆదాముని యేసుని ఏం చేస్తాడంటే నాయన తీసుకుని పేతురు రాసిన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 68వ వాక్యం చదవండి. ఒక మాట. సీమోను పేతురు, ఓ ప్రభువా, నేను ఎవరి దగ్గరికి వెళ్తాను బాబు? నీవే నిత్య జీవము మాటలు గలవాడవు, దేవుని పరిశుద్ధుడవని నిన్ను విశ్వసించి ఎరిగి ఉన్నాము. హల్లెలూయా. యేసు ప్రభువు అడుగుతున్నాడు శిష్యుల్ని, పేతురుని అడుగుతున్నాడు, ఏమనుకుంటున్నారు? నన్ను ఏమనుకుంటున్నారు? పేతురు అంటాడు, అయ్యా యోహాను అనుకుంటున్నారు, పలానా ఏలియావనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారంటే పేతురు అంటాడు, నువ్వేమనుకుంటున్నావు? ఎందుకని యేసు ప్రభు పేతురు గారు అంటే, లేదా నీవు నిత్య జీవం కలిగిన నిత్య జీవపు మాటలు గల దేవుడు అని నేను అనుకుంటున్నాను. అయ్యా నీవు తప్ప పరిశుద్ధుడు, నీవే జీవపు వాక్కు, నీవే జీవపు మాటలుగా, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో
ఆశీర్వాదం ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో బలం ఉంది, నీ మాటలో ఆరోగ్యం ఉంది, అసలు నీ మాటలో నిత్య జీవం ఉంది ప్రభువా. నీవు జీవింప చేసే దేవుడు నాయన. హల్లెలూయా. పేతురు గారు ఎరిగాడు, నీవు నిత్య జీవం మాటలు గలవాడు అని నీవు ఎరుగు. ఇది అడగాలి తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. గొర్రెలకు జీవం కలుగుటకు నేను వచ్చాను. గొర్రెలకు ఏమిటో గొర్రెలంటే జీవించు, అవి మట్టిలో వచ్చిన గొర్రెలు కాదు, మీదే మనం ఆ గొర్రెలు. ప్రైజ్ ది లార్డ్. మనకి నిత్య జీవం భూమి మీద నశించిపోయిన 99 గొర్రెలు 100 గొర్రెలు 1 గొర్రెలు తప్పిపోతే కాపరి ఎలా వెతుక్కుంటూ పోయాడు, అలాగా మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు యేసు ప్రభువారు. వెతుక్కుంటూ వచ్చి ఇప్పుడు ఏం చేశాడు, మనం పట్టుకొని మనం రక్షించుకొని మన కొరకు ప్రాణం పెట్టి ఆ రక్తంలో కడిగేసి ఇప్పుడు మనకేమి ఇచ్చాడంటే నిత్య జీవం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మహిమ గల మంద అనే సంఘంలో నిన్ను మందలో ఒక గొర్రెగా, ఒక విశ్వాసిగా, ఒక పరిశుద్ధురాలుగా, ఒక నీతిమంతురాలుగా, ఒక ఆత్మీయురాలుగా, ఒక భక్తిపరురాలుగా నేను చేసి దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చి సంఘంలో నిలిపాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. సంఘం అనే మందలో, మహిమ గల మందలో, సంఘంలో దేవుడిని చేర్చాడు. నిత్య జీవం కలుగుటకు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసే అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. మనుషులకు కావలసినటువంటి జీవం యేసులో తప్ప ఇంకెక్కడ. ఎన్ని బర్గర్లు తిన్నా, ఎన్ని చికెన్ బిర్యానీలు తిన్నా, ఎన్ని మటన్ బిర్యానీలు తిన్నా, ఎన్ని కళ్యాణి బిర్యానీలు తిన్నా, ఏ ఫ్రూట్ విలువైందో ఆ ఫ్రూట్స్ తిన్నా ఈ నిత్య జీవమో కలగదు. నీవు భూమి మీద బ్రతకడానికి ఆరోగ్యం కలిగిందేమో కానీ నీకు నిత్య జీవం మాత్రము యేసుక్రీస్తులోనే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాట జీవపు మూట, యేసయ్య మాట రత్నాల మూట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మాట జీవ జలపు మూట. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాట మూలకు తలరాయిగా ఉండే మాట. ప్రైజ్ ది లార్డ్. నిన్ను సజీవమైన రాయిగా మార్చిన మాటయే యేసయ్య. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. పిల్లరా, ఎక్కువ చెప్తే మీ బుర్ర బద్దలైపోయింది, ఎక్కువ చెప్తే మీ మైండ్ అంతా కూడా ఖరాబ్ అయిపోయింది అనుకుంటున్నాను. కానీ ఇక నేను చెప్పదలుచుకోలేదు, కాపేస్తున్నాను. ఎందుకంటే వాక్యం ఎక్కువ విన్నా కూడా, ఎక్కువ తిన్నా కూడా ఎగిటేసి పోతుంది. కొందరు బాగా పీకల్లాగా తింటారు, బయటికి వెళ్ళి వాన్ చేసుకుంటారు. కుక్కలు కూడా అంతే కదా, బాగా తిని అర్రాయించుకోలేక ఏమో మొత్తానికి బయటకు వాన్ చేసుకుంటారు. కాసేపు మళ్ళీ అడిగేసి మళ్ళీ దాన్ని అంటే ఇలా అని కాదులే కానీ ఇంతవరకు చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మీ వినికిడిలో, మనందరి వినికిడిలో ఈ మాటలు మీకు నిత్య జీవాన్ని, శాశ్వత జీవాన్ని, అక్షయ జీవాన్ని ఇచ్చి మిమ్మలను తన మహిమగల కొరకు ప్రభు సిద్ధపరచుని గాక. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను గారు ఎరిగి ఎంత చక్కగా రాస్తున్నాడు. యోహాను గారు రాసిన సువార్తలో, పత్రికలో ఆయన జీవాన్ని గురించి బహుగా రాశాడు. పాత నిబంధనలో కూడా ప్రభు అంటాడు, నీ ముందు జీవాన్ని, ఆశీర్వాదాన్ని ఎన్ని పెట్టాడు, ఏం కావాలో కోరుకోండి అంటాడు. జీవం గురించి మనం ఎరిగాం, తెలుసుకున్నాం. ప్రభు మమ్మల్ని జీవింపచేసే దేవుడు, మమ్మల్ని బ్రతికించే దేవుడు నీవు తప్ప వేరే లేదు. ప్రభు నీవు మాకు కావాలి. ప్రార్థన చేసుకుందాం. సేవకులు ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుల ప్రేమ నమ్మకమైన యేసయ్యా వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ పరిశుద్ధులను పునరుద్ధానమైన దేవా, అయ్యా మమ్మల్ని సజీవులుగా నిలబెట్టి ప్రభా ఈ సన్నిధిలో చేరి ప్రభాన్ని స్థుతించుటకు ఇంతవరకు తండ్రి విడిచిన సమయాన్ని బట్టి వందనాలు ఉన్నారని అయ్యా స్థుతించుటకు ప్రభావం ఎలాగ తండ్రి జీవించాలో, ఎటువంటి జీవము కలిగి ప్రభావాన్ని తండ్రి స్థుతించాలో అయ్యా మీరు మాతో మాట్లాడారు. వందనాలు స్తోత్రాలు అయ్యా, వందనాలు స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు అయ్యా. నిత్య జీవం ఇచ్చే దేవుడు నీవే ప్రభా. అయ్యా నిత్య జీవం పొందినట్లుగా ప్రభావం మమ్మల్ని కృపతో బలపరచండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. ఇదైన వాక్యం తండ్రి మా అందరికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతుంది స్థితిస్తున్నాను. అయ్యా ఇదైనా మీ సన్నిధికి వచ్చిన ప్రతి కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యము ప్రభావ ఒక్కొక్కరి హృదయాల్లో ప్రభావ బహుగా ఫలించుటకు సహాయం దయచేయండి.
అయా నీకు వందనాలు. సమరీ స్త్రీ ప్రభావ ఈ రీతిగా అయితే తండ్రి అయా నీ మాటలు విని నిత్యజీవం పొందుటకు తండ్రి అయా నిత్యజీవం ఇచ్చే దేవుడిని ప్రభావ అనేకులు ఎదుకు వెళ్ళి ప్రభావ ఎలాగ తండ్రి ప్రేమను ప్రకటించిందో అయా నీకు వందనాలు. మేము కూడా ప్రభావ అయా అటు సమరీ స్త్రీ వాళ్ళే ప్రభావ అయా నీ మాటలను ప్రకటించటకు తండ్రి మమ్మల్ని బలపరచండి. అయా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా సహాయం చేయండి. ఇదే మీ సన్నిధికి వచ్చిన ప్రతి విధానం దీవించి ఆశీర్వదించండి. అయా ఎవరైతే బలహీనలో రోగులు ఉన్నారో వారికి ఆరోగ్యంగా ఇచ్చేయండి. అయా ఇది మీ సన్నిధికి రావడానికి కానీ వారికి సమయాన్ని కరుణగా ఇచ్చేయమని ఘనత మహిమ ప్రభావ సేవలు పొందుకోనండి. అయా నీ రక్త శరీరంలో దేవాన్ని పాల్గొంటూ పొందుచుండగా అయా మళ్ళీ ఒక్కొక్కరు మీరు పరిశుద్ధపరచండి. నీ బలను సమీపించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. అయా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నా జగన్ యేసు క్రీస్తు నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.